దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కువ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు నాగమల్లి చెట్టుకాడ హాస్పిటల్లో చూస్తుంటే బయట కూడా ఖాళీ లేకుండా పేషెంట్లు. ఏంటి పరిస్థితి అంటే వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉన్నాయి. ఎవరు చూసినా మోకాళ్ళు వాసిపోవటం, కాళ్ళు వాసిపోవటం, నొప్పులు, రకరకాల బలహీనతలు. అస్సలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఖాళీ లేని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఒక పక్కనే ఉపద్రవం. గతంలో కేరళలో నైట్ 1 గంట రాత్రి కాడ మరి ప్రవాహం వచ్చేయటంతో నిద్దట్లో ఉన్న వాళ్ళు నిద్దట్లో ఉన్నట్టుగానే ఇల్లు మట్టి కొట్టుకుపోయి చచ్చిపోయినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆ ప్రాంతం కొరకు మనం ప్రార్థన చేసాం. అలాగే రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం అనకాపల్లిలో ఉన్నటువంటి రియాక్టర్, ఒక మెడికల్ దాంట్లో కంపెనీలో ఒక రియాక్టర్ పేలై ఇంచుమంది 30-40 మంది చనిపోయిన సందర్భం, కాలిపోయారు, చాలామంది చచ్చిపోయారు, మనకు తెలుసు. దాని కొరకు దైవ సందులో ప్రార్థన చేశాం. మరి ఎప్పుడు వినలేదు విజయవాడ వరదలో మునిగిన సందర్భం అని ఎవరు చూసినా చెప్తున్నారు. నాకు తెలుసు కూడా, ఎప్పుడు విజయవాడలో వరదలో కొట్టుకుపోరు, జనాలు చచ్చిపోరు, నాకు తెలియదు. కానీ నాకంటే ముందు మరి ఎవరికైనా తెలిసేమో, పెద్దోళ్ళకి తెలియాలి. ఏదేమైనా చాలామంది నీటిలో మరి మునిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఇల్లులు 2 స్టేర్లు నీటిలో మునిగిపోతే ఇప్పటికి ఆ నీటిలో ఉన్న వస్తువులు కొని పని చేయకుండా పోయాన్ని పాపం వాళ్ళ ఆర్తనాదాలు వింటున్నాం. చాలామంది చచ్చిపోయిన శవాలు నీటిలో తేలాడుతున్న ఇలాగ చిన్న పిల్లలు కూడా చనిపోయారు. చాలా భయానకం అన్నమాట. కానీ ఇవన్నీ చూస్తుంటే ఏ సమయాన్ని ఏమవుతామో మనకు కూడా తెలియదు. అందుకే మెలకువ కలిగి ఏం చేయమంటుంది వాక్యం, ప్రార్థన చేయాలని. ఈ ప్రార్థనకు ప్రజలు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం. అక్కడెక్కడో జరిగిందంటే మనకెందుకు జరుగుతుంది అనేసి ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం ప్రజల్లో ఉంది. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం, ప్రభుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభు రాకడొస్తే మనం ప్రభువుతో పాటు ఏం చేయబడతాం తెలుసా? ఎత్తబడతాం. మరి నిద్రపోయేవారి సంగతి ఏంటి? నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? అంటే రక్షణ పొందాం కదా, మనం ఎక్కడున్న వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అలాగని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి దయచేసి ఇకనైనా నిర్లక్ష్యాన్ని విడిచిపెడదాం. జరుగుతున్న పరిణామాలు చూసి భయం కలిగి ప్రభు సందులో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరందరూ ప్రార్థించిన రీతిగా పెదపూల్లో అలాగే ఇసుకపూల్లో మీటింగ్స్ చాలా ఆశీర్వాదకరంగా జరిగాయి. ఆశ్చర్యం చెప్పనా, వర్షం కరెక్ట్గా మన ప్రార్థన ప్రారంభించమనే దాకా వర్షాలు కురిసాయి. మళ్ళీ మైకిచ్చుకుని ప్రార్థన చేస్తే మళ్ళీ ప్రార్థన అయిపోయి అందరు ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ వర్షం లేదు. అలాగ 3 రోజులు ఇక్కడ అక్కడ కూడా చాలా అద్భుతం జరిగింది. ఆఖరి రోజు బుధవారం 10:30 దాకా విపరీతమైన వర్షం. అస్సలు తెరిపిస్తుంది అనుకోలేదు. 10:30కి నేను బయలుదేరి వెళ్ళాను, లేట్ అయిపోయింది. ఇంకా 10:30కి వెళ్ళి మొత్తం సౌండ్ అంతా ఏర్పాటు చేసి మైక్ ఇచ్చుకుని ప్రార్థన చేసేటప్పటికి వర్షం తగ్గిపోయింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. మళ్ళా వర్షం కురలేదు. దేవుడు ఆశ్చర్యకరంగా కార్యాలు జరిగించారు. ఇసుకపూళ్ళు అంతే. శనివారం పగల భోజనాల కార్యక్రమం ప్రారంభించుదాం, ఆరాధన అవుతుంది, లోపల జడ వచ్చేసింది, గట్టిగా వచ్చేస్తుంది. అయ్యో భోజనాలు ఎలాగనుకున్నాం మేము చర్చిలో ఆమెను అనగానే అక్కడ బయట వర్షం తగ్గిపోయింది.
తర్వాత చక్కగా ఎండ వచ్చింది, అందరూ చక్కగా భోజనం చేశారు. సాయంకాలంకి మళ్ళా జడ రావటం మొదలెట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ అలా జరగడానికి గల కారణం ప్రార్థనని మాత్రం చెప్పగలను. ఏంటి? ప్రార్థన. బిల్లి గ్రామ్ గారి దగ్గరికి వెళ్ళి, విలేకర్స్ అంటే ఒకరోజు మీ పరిచర్య ఇంత వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే 3 కారణాలు ఉన్నాయట అన్నాడట ఆయన. ఒకటి ఏంటంటే ప్రార్థన అన్నాడట. ఏంటి? ప్రార్థన. 2 ప్రార్థన అన్నాడట. 3 ప్రార్థన. అంటే నా పరిచర్య విస్తరించబడ్డానికి, ఈ ప్రజలు ఇంతమంది ఆరాధించే స్థలానికి రావడానికి కేవలం అదంతా ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన లేనిదే మనం పాడతాం కదా, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో మూల్గినది అసాధ్యము, ప్రార్థనలో మూల్గినది అసాధ్యము. ఇకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పొదునైన పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ఎంతమంది నమ్ముతారు ప్రార్థన ద్వారానే తప్ప ఏది జరగదని? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరికీ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థన. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. మీకు చెప్పాను ఆల్రెడీ, మా చెల్లి కోసం స్కానింగ్ చేయించినప్పుడు నైట్ 7 గంటలకి అది క్యాన్సర్ గడ్డ అని డాక్టర్ అమ్మ నిర్ధారణ చేసింది. అర్జెంటుగా విజయవాడ వెళ్ళిపోవాలని చెప్పింది. ఇక్కడెక్కడ పనికిరాదు హాస్పిటల్, ఏ పని చేయదు. కాకినాడ విజయవాడ హాస్పిటల్లో నువ్వు అడ్మిట్ అవ్వాలి, నైట్ జాయిన్ అవ్వాలి, రేపు ఉదయం చేసేయాలి. కానీ అద్భుతం ఏంటి తెలుసా? ఆ తర్వాత 2 రోజులు ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్ళు కార్చి ఏడ్చాం మేము. ప్రభువా దీనురాలు తండ్రి, ఆ పరిస్థితి లేకుండా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ రావాలి తండ్రి అని ప్రార్థన చేశాం. ఆశ్చర్యం ఏంటి తెలుసా? రాజమండ్రి మరలా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం అన్ని టెస్టులు చేయించితే 4 రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, నార్మల్ అని రిపోర్ట్స్ వచ్చాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. దేవునికి అసాధ్యం ఉందా?
దేవునికి అసాధ్యం ఉందా? ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుందంట? మార్చివేస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. నిజంగా ఆపరేషన్ అయ్యేదాకా కూడా మాకెంతో భయం. డాక్టర్లు చెప్తున్నారు పైకి ఉండకపోవచ్చు, కంటి కింద కూడా క్రిములు ఉంటాయని చెప్తున్నారు. ఆపరేషన్ అయ్యేదాకా భయమే. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆ పరిస్థితి ఏమీ లేకుండా దేవుడు ఆ బిడ్డను సంపూర్ణమైన స్వస్థతతో ఆ యొక్క గడ్డ క్యాన్సర్ కణాలు అనేవి ఆ బిడ్డలో లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు. ఏం తప్పడో తెలుసా? మాట తప్పడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ రాత్రి ఆ ప్రార్థన నీలో ఉందా? సోమరం అయిపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. ప్రార్థన అంటే బాబోయ్ ఎంతసేపు మోకాల మీద ఎడతారని భయపడిపోతున్నావు. రేపు నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకో. ప్రార్థనలో పోరాడినదంట. ఏం చేయాల? ప్రార్థనలో పోరాడాల. యాకోబు ఒక రాత్రంతా తన మీద అన్నగారు వచ్చి గొడవ చేయబోతున్నాడు, చంపేస్తాడని భయంతో ఒక రాత్రి అంతా దేవునితో పోరాటం చేశాడు. ఒక రాత్రంతా ప్రార్థనలో పోరాడాడు. దేవుణ్ణే గెలిచాడంటే ఒక మనుషుడు, నరుడు. ఎవరిని గెలిచాడు? దేవుని గెలిచాడట. ఉందా పోరాటం మన దగ్గర? ప్రార్థన ఉందా మనలో? ప్రారంభపు దినాల్లో మనం చేసే ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసే అనుభవం మనకుందా? ఇంట్లో ఏకాంత ప్రార్థన మనకుందా? కుటుంబ ప్రార్థన మనలో ఉందా? ప్రభు దగ్గర పోరాటం చేయగలుగుతున్నావా? ప్రభుని బ్రతిమాలుకోగలుగుతున్నావా? ప్రభువా నన్ను కనికరించని అడగగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రార్థన మీలో ఉందా? ప్రార్థన ఉందా? ఆఖరి వారం, మొన్నటి వారం ఆ ఉపవాస కూటాల ప్రార్థన ఆఖరి వారం ఇసుకపూడిలో. కనుక నేను రాలేదు. ఎంతమంది వచ్చారని చెప్పాడు దేశం అబ్బాయి? 15 మందో 16 మందో వచ్చారు అన్నాడు. అప్పుడు అనుకున్నా నేను ఆఖరి వారం అని లెక్క వేసుకుని ఉంటారు, ఇవాళ ప్రార్థన మొత్తం మీద ఎక్కువసేపు ఉంటుందని మానేసి ఉంటారు బాబా అనుకున్నాను నేను. ప్రార్థన అంటే ఆసక్తి కావాలా? ప్రార్థనలో పెనుగులాడాలట. ప్రార్థనలో ఏం చేయాలంట? బ్రతిమాలాలట. ప్రార్థనలో ప్రభు దగ్గర పాకులాడాలట. ప్రార్థన ద్వారానే ప్రభువుని కనికరం, ఆయన దగ్గర కనికరం మనం పొందగలమంట. మరి ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం మనకి? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏం చేయాలి తెలుసా? బ్రతిమాల, నలగాల, విరగాల, ప్రభుని బ్రతిమాలాల. ఇంట్లో శోధన ఉందంటే ఆ శోధన తొలగడానికి ఏముండాలి? మన ఇంట్లో ప్రార్థన ఉండాలా. అపవాదిని మనం ఎదిరించాలంటే అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడంట. మనలో నివాసం చేస్తున్నాడు అపవాది వచ్చి, మనల్ని నిద్రపుచ్చేస్తున్నాడు. ఏం కాదు ప్రార్థన రేపు చేసుకుందుకు వెళ్ళి అంటున్నాడు. వలేగా ఉంది అనుకుని పడుకుంటున్నాం మనం. వాడు మన ఇంట్లో దిష్ట వేసి మనల్ని పాడు చేయడానికి చూస్తున్నాడు. చోటిస్తావా? అపవాదిని ఎదిరిస్తావా? లేకపోతే అపవాదికి చోటిస్తావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన కావాలా? ఏం కావాలా? ప్రార్థన కావాలా? ఉందా మనలో? ఓకే, నేను లూదియా కోసం మీకు చెప్తే వస్తున్నాను. మొన్నటి వారం చెప్పాలి, కానీ నేను ఉపవాస కూటాల్లో వాళ్ళు చాలా నన్ను ఒత్తిడి చేశారు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మాకు 3 రోజులు లక్షవారం, శుక్రవారం, శనివారం పెట్టాలని. మరుగుంటలు ఎలా పెడుతున్నారు, మాకు అలా పెట్టండి. నేను ఒప్పుకోలేదు. కనుక శుక్రవారం తప్పలేదు. బుధవారం, లక్షవారం, శుక్రవారం 3 రోజులు మీటింగ్స్ పెట్టడానికి సర్లేని అంగీకరించా. కాబట్టి ఆ వారం నేను రాకపోవటం వల్ల ఆ మాట చెప్పలేదు. ఎన్ని మాటలు చెప్పాను లూదియా కోసం చెప్పాలి మీరు గమ్ముని. ఎన్ని మాటలు చెప్పాను? 1 త్వరగా నాకు వినిపించాలి, వెనకాల వాళ్ళు చెప్పాలి. లూదియాలో ఉన్నటువంటి అనుభవాలు 7 చెప్తానన్నాను. ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. 1 ఏం కలిగిన ఆవిడ? దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. 2 రెండవది యోధారంగు పొడు నమ్ముకునే ఎవరావిడ? వ్యాపారస్తురాలు. 3 విశ్రాంతి నియమమును
ఆచరించిన ఎరిగినటువంటి స్త్రీ ఎవరంటే లూది అని చెప్పుకున్నాం. ఎన్ని విషయాలు చెప్పాం? 3 చెప్పాం. ఇవాళ చెప్పవలసింది ఎన్నో విషయం చెప్పాలా? 4వది. ఓకేనా? అపోస్తలుల కార్యం 16 అధ్యాయం 13వ వచనం. త్వరగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. విశ్రాంతి దినమున నా గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుపుకుని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. ఓకే, చాలండి. చూడండి, ఈ 4వ మాట ఏంటి తెలుసా? ఆవిడ ప్రార్థనలో ఏకీభవించిన స్త్రీ. ప్రార్థనలో ఏం చేసిన ఆవిడ? ఏకీభవించినటువంటి స్త్రీ లూదియా. అంటే ప్రార్థించే వాళ్ళతో పాటు కలిసి ప్రార్థనలో ఉన్నటువంటి స్త్రీ ఎవరో తెలుసా? లూదియా. అంటే ఆవిడకి ఏ అనుభవం అంటే ప్రార్థన చేసేవారితో ఉండటం, ప్రార్థన చేసేవారితో కలవటం, ప్రార్థన చేసేవారితో ఏకీభించి ప్రార్థన చేయటం ఆవిడకి ఏంటన్నమాట? అలవాటు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మన అలవాట్లో ఒక అలవాటు ఏమై ఉండాలా? మనకి చాలా అలవాట్లు ఉంటాయి. మీ హ్యాబిట్స్ ఏంటని చదువుకునే పిల్లల్ని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ముందు హ్యాబిట్స్ అడుగుతారు. హ్యాబిట్స్ అంటే నీకున్న అలవాట్లు ఏంటి, నీకేంటంటే ఇష్టం, ఏం చేయటం ఇష్టం, ఎలా ఉండటం ఇష్టం, వీళ్ళు కొన్ని విషయాలు రాసుకుని వెళ్తారు. అవి అక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడున్న వాళ్ళని కూడా మిమ్మల్ని అడిగితే మీకు కూడా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమంది పాశ్చిమొఖాన్నే టీ తాగేయటం అలవాటు, దాన్ని బెడ్ టీ అంటారు. ఏటి? బెడ్ టీ. అది ఆడికి అలవాటు. కొంతమంది ముఖం కడుక్కోకుండా మంచీలు కూడా నోట్లో వేసుకోరు, వీళ్ళకి ఇది అలవాటు. కొంతమంది 11 గంటలు లేచి అప్పుడు ముఖం కడుగుతారు, అది ఆడికి అలవాటు. కొంతమంది 3 గంటలు లేచిపోతారు. నేను తెల్లవారుజాము ప్రార్థనకు వచ్చాడు నరేంద్రపురం ఎదురొస్తారు చాలామంది మగవాళ్ళు. నాకు ఎందుకో తెలుసా? వాళ్ళకి పొద్దుట తెల్లారగంటగా టీ తాగడం వాళ్ళకి అలవాటు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి హ్యాబిట్స్ ఉంటాయి. కానీ ఈవిడుకున్నటువంటి అలవాట్లు ఒక అలవాటు ఏంటంటే ప్రార్థన చేయవారితో కలిసి ఉండటం ఆవిడకి ఇష్టం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు 4 ఉన్నారంటే వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేసి ఏకీభవించటం ఎంతమందికి ఇష్టం? ఎక్కున్న వాళ్ళు ప్రార్థన చేసే 4 ఉంటే, 2 ఉంటే, 3 ఉంటే వాళ్ళతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయటం ఎంతమందికి ఇష్టం? అమ్మా, నేనేమో ఏం చేయమంటున్నాను? ఎంతమందికి ఇష్టమని అడుగుతున్నాను. మీకు హ్యాబిట్ ఇష్టమంటే కొంతమంది చేతులు లెగుస్తున్నాయి. అంటే మీకు ఎంతమందికి 10 మందితో కలిసి సీరియల్ చూడటం ఎంతమందికి ఇష్టం? 10 మంది కలిసి సినిమా హాల్కి వెళ్ళటం ఎంతమందికి ఇష్టం? 10 మంది కలిసి ఒక రోగి దగ్గరికి వెళ్ళటం ఎంతమందికి ఇష్టం? ఇలాగంటే కొన్ని హ్యాబిట్స్ కొంతమందికి ఇష్టం, కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలు. కానీ ఈవిడికున్న ఇష్టం ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళతో పాటు ఏకీభవించటం ఆవిడకి ఇష్టం. ఇది మంచి అలవాట, చెడ్డ అలవాట? ప్రార్థన అంటే ఏంటి చెప్పాలా? మీరు అందరు నోరు తెరిచి చెప్పాలి. నాకు కొంచెం చాలా కంఠం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వరుసగా మీటింగ్స్ నేను పెట్టేసి నాకు చాలా అలసట అయిపోయింది. నిన్నైతే అస్సలే లేవలేదు. నిన్న అస్సలే లేగలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. అలా పడుకున్నాను వచ్చి. ఈరోజు అల్లవారంలో కృష్ణవాన్ వాళ్ళ అక్క ఉందో ఆవిడ మంగ, ఆవిడ ఆపరేషన్ చేయించుకుంది అమలాపురంలో. నాకు అంత మాట ఫోన్ చేసేది, అయ్యగారు ప్రార్థన చేయండి, బ్లడ్ ఎక్కించాలంటున్నారు, ప్రార్థన చేయండి, కంత ఉంది, చాలా ఆపరేషన్ చేయాలని. ఉపవాస కొట్టాలి 3 రోజులు కూడా ఆమె కొరకు ప్రార్థన చేశాం. కానీ బుధవారం మీటింగ్స్ అయిపోతాయి కాబట్టి మధ్యాహ్నం వెళ్దాంలే అనుకున్నాను. కుదరలేదు వెళ్ళటానికి, అస్సలు సహకరించట్లేదు శరీరం. ఇంకెళ్ళలేదు, వచ్చేసాను. కాబట్టి బుధవారం తీసుకెళ్ళిపోరని చెప్పింది. ఈరోజు పొద్దుట వెళ్ళాలి తప్పదని బయలుదేరి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి ప్రార్థన చేసి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడికి మరి మౌనిక దగ్గరికి వద్దామని అనేది నా ప్లాన్. కానీ అంబాజీపేట వచ్చేటప్పటికి
ఇందాక వచ్చాడు కదా ఒక అబ్బాయి, ఇల్లు తాటాకి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాడు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఆ పెదపూడి వెళ్దామండి, మీరు ఎక్కడ ఉన్నారు అంటున్నాడు. నేను అంబాసిపేటలో ఉన్నాను. అప్పటికి అంబాయిపేట వచ్చేటడికి 1 గంట అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆ అబ్బాయి కూడా పెదపూడి నుంచి ఎసగిపూడి వచ్చింది. మళ్ళా ఇంటికి వెళ్ళేటప్పటికి 2:30 అయింది. భోజనం చేసి మళ్ళా నేను కూర్చునేటప్పటికి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ మరిగుండంతా ఆ అబ్బాయి ఫోటో తీసుకుంటుంటే అబ్బాయితో ఉండవలసి వచ్చింది. కాబట్టి నిజానికి చాలా నీరసంగా ఉంది, అలసటగా ఉంది శరీరం. అయినా కానీ ఆ దేవుని పనిలో మనం అలసట నేర్చమని కూర్చోని కుదరదు. ఎందుకంటే రోజులు రాను మనకి సహకరించం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రభు గురించి పని చేయాలి. తర్వాత మనం చేయాలన్నా చేయలేమని చెప్పి ధైర్యం చేసుకుని దేవుని సన్నిధిలో నిల్చున్నాను. కనుక ఆలోచన చేద్దాం. మనకి ప్రార్థన చేసేటువంటి వారితో ఏకీభవించడానికి ఏం పడాలి? మనం ఏం పడాలా? ఇష్టపడాలి. కలిసి ప్రార్థన చేయటం అనే దాంట్లో ఉన్నటువంటి ఆనందము లేక ఆశీర్వాదము అది మనకి ఇంకెక్కడా దొరకదు. కలిసి ప్రార్థన చేయటంలో ఉన్నటువంటి సంతోషం ఎక్కడ దొరకదు. ఆ బలం వేరు. అందుకని ఒకరితో ఒకరు, నలుగురితో ఒకరు కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ఆ ప్రార్థన బలం వేరు. ఒక్కరిగా మనం చేసుకునే ప్రార్థన వేరు, నలుగురుగా మనం చేసుకునేటువంటి ప్రార్థన వేరు. ఆ ప్రార్థన బలం వేరు. అందుకే 133వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు. ఏంటి తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అడవిలో మొన్న ఒక గేదె మీదకి పులి తిరగబడితే 4 గేదెలు కలిపి పులి మీద తిరగబడితే పులి వాటి దగ్గర నుంచి కేకలెడుతూ అరుపులెడుతూ ఏమైపోయింది తెలుసా? పారిపోయింది. ఎందుకో తెలుసా? 4 గేదెలు ఏకమయ్యి పులిని తరిమేశాయి. 4 తిరగబడి కొమ్ములతో దాన్ని దాడి చేస్తే పులి దరిదాపులు లేకుండా ఏమైపోయింది తెలుసా? పారిపోయింది. గేదెల్ని చంపి తినేసింది అనేటువంటి వార్త పులి గురించి రాయబడ్డది. కానీ గేదెలను తరిమితే పులి పారిపోయిందనే సంగతి మొన్ననే విన్నాం. ఎలా వచ్చింది? వాటిలో ఉన్నటువంటి ఐక్యత ఏం చేసింది తెలుసా? అక్కడ ఆ పులిని తరిమేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ప్రార్థనలో ఏం కావాలా? ఐక్యత కావాలా? ఏం కావాలా? ఐక్యత కావాలా? నలుగురు ఏకమై ఏం చేసే వాళ్ళకి ఉండాలి? మనం ప్రార్థన చేయువారుగా ఉండాలి. ఆ ప్రార్థన చేసే గుంపులో లేక ప్రార్థన చేసే సహవాసంలో లేక ప్రార్థన జరిగే స్థలములో ఎవరున్నారట? లూదియా ఉన్నది. అక్కడ అల్లరి జరుగుతుంది, అక్కడ ఉన్నారు అని రాయబడలేదు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, అక్కడ ఉన్నదని ఆవిడ గురించి చెప్పట్లేదు. ఆవిడ ఎక్కడున్నదో తెలుసా? ప్రార్థనా స్థలములో ఉన్నదట. ఎక్కడుంది? మరి నువ్వెక్కడుండాలా? నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే గుంపులో ఉండగలిగితే ఆ రోజు దేవుని రాజ్యములో నువ్వేం చేయగలుగుతావు తెలుసా? సంతోషించే స్థలములో ఉంటావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడుండాలా? ప్రార్థన చేసే గుంపుల్లో ఉండాలా. ప్రార్థన ఎక్కడ జరుగుతుందో ఆ స్థలంలో మనం ఉండాలా. నాకెందుకు అనుకుని వచ్చేయకూడదు. ప్రార్థనే పరిస్థితులు ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? పరిస్థితులు మారుస్తుంది. స్టువర్ట్పురం అంటే పెద్ద పేరంట దొంగతనని. ఆ ఊర్లో వాళ్ళందరూ దొంగలే. స్టువర్ట్పురం అంటే ఎవరో తెలుసా? దొంగలే. ఆడవాళ్ళు దొంగలే, మగవాళ్ళు దొంగలే. రైలు వెళ్తుంటే రైల్లోకి ఎక్కేయగల సమర్థులు అంటారు. రైలు వెళ్తుంటే ఎక్కేస్తారట్టాలి. ఎవడైనా సరే బ్యాంకులో డబ్బు తీసుకుంటాకెళ్తే ఆ తీసుకున్న బ్యాగ్ అట్టుకుని వస్తుంటే కొంచెం దూరం వెళ్ళేటాడికి బ్యాగ్ వదిలేసేస్తాడు, ఇటు అట్టుకెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళ దగ్గర టెక్నికల్స్ ఉంటాయట. ఏదో పౌడర్ చల్లుతారట, దొరదొచ్చేద్దట. గమ్మున ఇలా గోకుండా బ్యాగ్ ఎడతాడు, అట్టుకెళ్ళిపోతాడు, మనకు దొరకడం. అంత భయంకరమైనటువంటి దొంగలు కలిగినటువంటి ప్రాంతాన్ని ప్రభువా మా ప్రాంతాన్ని రక్షించవని 7 ముసలోళ్ళు ఇంచుమించు 6 సంవత్సరాలు ప్రార్థన చేశారట. ఎన్ని సంవత్సరాలు? అలాగా ఒక్కొక్కరు పాపం చనిపోతున్న
ఆ మిగిలిన వాళ్ళు అలాగ ప్రార్థన చేస్తే ఈరోజు స్టువర్ట్పురం అంతా యేసుకు పురం అయిపోయింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. స్టువర్ట్పురంలో నుంచి ఎంతోమంది దైవ సేవకులు ఈరోజు ప్రపంచ దేశంలో నలుమూలలా దేవుని గురించి వాడబడుతున్నారు. ఎవరి కృప? ఎవరు చేసిన ప్రార్థనా ఫలితం? 7 స్త్రీలు మొదలు పెట్టారంట ఆ ఊరిలో, మా ప్రాంతాన్ని రక్షించు నాయన, ఈ దొంగల గృహగా మారిపోయిన మా ప్రాంతాన్ని నీకు ఇష్టమైన పురంగా మార్చు ప్రభు అని చేసిన ప్రార్థన ఎన్ని సంవత్సరాలలో? 7 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేశారట. ఆ ప్రార్థన ప్రాంతాన్ని ఏం చేసింది? మొత్తం మార్చేసింది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఆయన మారట్లేదు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీ పిల్లల్ని మాటంటలేదు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది నీ బ్రతుకులు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఉందా ప్రార్థన? ప్రార్థన చేద్దామంటే తలక కింద నిద్రపోయే పరిస్థితి ఉంటుంది కొంతమంది దగ్గర. ఏ ప్రార్థన ఉంది నీ దగ్గర? ప్రార్థనల సహవాసంలో నువ్వు ప్రార్థించే ఏకీభవించేటువంటి ప్రార్థన అనుభవం నీకుందా? ఆలోచన చేయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు రక్షణ పొంది? ఇప్పుడు నిలువు మోకాల మీద ఉండంటే 10 నిమిషాలు ఎట్టేటప్పటికి బాబోయ్ అమ్మాయిని కాళ్ళు అట్టుకుంటున్నారు, మోకాలు తడుముకుంటున్నారు. ఏమీ చేయలేకపోతున్నావు? ప్రార్థనలో నిలవలేకపోతున్నాం, ప్రార్థనలో పోరాటం చేయలేకపోతున్నాం. ప్రార్థన బ్రతిమాలుకోవాలంటే యేసయ్య పాదాల మీద కన్నీళ్ళు కార్చాలండి, రోదన చేయాలట, విజ్ఞాపన చేయాలట. అప్పుడు ఏం చూస్తాం తెలుసా? అద్భుతాలు చూస్తాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ప్రార్థన చేసే గుంపులో లేక ప్రార్థన చేసే స్థలంలో ఎవరున్నారు? ఎవరున్నారండి? లూదియా ఉంది, లూదియా ఉంది. మరి నువ్వు కూడా నేను కూడా దేని మీద ఏదంటే ఇష్టపడాలా? ఏదంటే ఇష్టపడాలా? ప్రార్థన అంటే ఇష్టపడాలా. ఉందా మనకిష్టం? ఆదివారం ఎంతమంది ప్రార్థన చేస్తారు? సోమవారం ఎంతమంది ప్రార్థన చేస్తారు? మంగళవారం ఎంతమంది ప్రార్థన చేస్తారని అడిగితే మంగళవారం వరకు వచ్చింది మొన్న, ఆ తర్వాత నుంచి ఎవరు మాట్లాడతలేదు. అంటే వీళ్ళకి ప్రార్థన అంటే ఇష్టమా? ఏం పోతాయి? సీరియల్ పోతాయా? టీవీ ముందు మాత్రం కుర్చీ వేసుకుని మరీ కూర్చుంటున్నావే. నీ బ్రతుకును బాగు చేస్తుందా టీవీ సీరియల్లో? నీ బ్రతుకును శాపంతో నింపుతుంది. అపవాదికి నిన్ను దగ్గర చేస్తుంది సీరియల్లో. టీవీ నిన్ను బ్రతికించదు, ప్రార్థనలు మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. ప్రార్థన అంటే ఎడారిలో దాహానికి ఇస్తుందని రాయబడ్డది. ప్రార్థన అద్భుతాలు చేస్తుందట. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా ప్రార్థనను? నాకేం కాదులే అనుకుంటున్నావా? నాకేం పర్వాలేదు అనుకుంటున్నావా? నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నాకేమీ శోధన రాదనుకుంటున్నావా? శోధన నీకు చెప్పు రాదో, ఎలాగొస్తుందో తెలియదు, మీదకొచ్చి పడ్డ తర్వాత తెలుస్తుంది. కనుక ఏది నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన చేసే గుంపులో ఎవరున్నారో తెలుసా? లూదియా ఉందట. ఏం తక్కువ ఆవిడికి? ఏం తక్కువ? ఆస్తి తక్కువ, ఆరోగ్యం తక్కువ, అంతస్తు తక్కువ, ఐశ్వర్యం తక్కువ, ఏం తక్కువ అని ప్రార్థన చేసే సహవాసంలో ఆవిడ ఉండవలసిన అవసరం ఏంటి? ఇవాళ నీకు ఏం ఎక్కువని? నువ్వేం గొప్పదానవని, ఏం ఐశ్వర్యవంతురాలవని, నేను మోకరించలేను, ప్రార్థన చేయలేను బాబు అని ఎందుకు ప్రార్థనకు దూరం అవుతున్నావు? ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ప్రార్థనకు సోమరితనం అయిపోయింది నీకు? తిండిపోతు అయిపోయావా? తిండికే బానిస అయిపోతున్నావా? కొంచెంసేపు ప్రభు దగ్గర గడపలేవా? ఆలోచన చేసుకో. ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, ప్రార్థన నీ భర్తను రక్షిస్తుంది, ప్రార్థన నీ బిడ్డలను రక్షిస్తుంది. నీకు నీ కుటుంబానికి ఒక కంచిగా, ఒక కాపుదలగా ప్రార్థన ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మన బిడ్డల చుట్టూ అంటే ఏముంటుందో తెలుసా? ప్రార్థన కంచిగా ఉంటుంది. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏ హాని కలగకుండా క్షేమంగా వస్తారట. ఎందుకో తెలుసా? ఏముంటుంది? ప్రార్థన కంచిగా ఉంటుందట. 6 సంవత్సరాల కుర్రోడట. వాళ్ళ తాత స్కూటీ అక్కడ ఎడితే ఆ స్కూటీ వేసిపోడంట. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, పాస్టర్ అమ్మగారు అయ్యి బాబు రే 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 అని వాళ్ళ అమ్మ కేకలెట్టి వెనకాల వెళ్తున్నా కానీ వెళ్ళిపోడట. ఇంకేం చేస్తారు వీళ్ళు ఇద్దరు వచ్చి ఇంట్లో వాడి
ప్రభువా నా బిడ్డని క్షేమంగా తీసుకురా తండ్రి, అయ్యా నా బిడ్డకి ఏమవ్వకుండా కాపాడుతండి అని ఏం చేస్తున్నారట, వీళ్ళిద్దరు వచ్చేదాకా ప్రార్థన చేశారట. ప్రార్థన ఆ బిడ్డని క్షేమంగా తీసుకొచ్చిందట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అసలు స్కూటీ నిలబెట్టగలడు 6వ సంవత్సరం కుర్రాడంటే. ఆలోచన చేయండి ప్రియదాన్ని. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ ఇంటిలో మీ బిడ్డలకు రక్షణగాను ప్రకారంగా ఉండగలిగేది ఏంటి తెలుసా? ప్రార్థన. ఎంతమందిలో ప్రార్థన ఉంది? కేవలం తిండికి ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వట్లేదు? మీ ఇంట్లో ప్రార్థనకి ఇవ్వట్లేదు. టీవీకి ఇచ్చే సమయం ప్రార్థనకి ఇవ్వట్లేదు. అన్నిటికీ సమయం ఉంటుందంట, కానీ దేవునికి ఏముండదట, మన ఇంట్లో సోటు ఉండదట. అన్నిటికీ సోటు ఉన్నా లేకపోయినా మన ఇంటిలో ప్రతి రాత్రి ప్రార్థనకు చోటు ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆ ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మన దీనస్థితిని పైకి లేవనెత్తుతుంది. ప్రార్థన మన కృంగిపోయిన స్థితిని పైకి లేవనెత్తుతుంది. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మన అనారోగ్యాల నుంచి మనకు ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థన అద్భుతాలు మన జీవితంలో చేస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం? లూదియా ప్రార్థన చేసే సహవాసంలో ఆవిడ ఉందట. మీరు చూడండి, 99వ కీర్తన 99వ కీర్తన 6వ వచనం అనుకుంటాను. ఒక్క మాట చూడండి. చూడండి, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడట. చాలమ్మ, సమూయేలు ఉన్నాడట. ప్రార్థన చేసే గుంపులో సమూయేలు ఉన్నాడు. మరి నువ్వు ప్రార్థన చేసే గుంపులో నువ్వు ఉన్నావా? ప్రార్థన గుంపు నీకుందా? ఒక సంఘంగా ఒక విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మనం ఉండాలి. ఒక సంఘంగా కూడి మనం దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు ఆ మొరపెట్టే గుంపులో మనం ఉండాలి. జరగబోయే కూడుకుల కొరకు ప్రార్థించుకోవాలని మనం అనుకున్నప్పుడు ఆ ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. ప్రార్థన చేసే గుంపులు ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడట. మన సంగతి ఏంటి? ప్రార్థన చేసే గుంపులో లూదియా ఉంటే, ప్రార్థన చేసే గుంపులో సమూయేలు ఉన్నాడు. పేతురు గారిని చెరసాలలో వేశారు. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసే గుంపులు ఎవరున్నారు? రండి, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. ఉండగా ఊడిపడెను. అనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ప్రార్థన జరిగేటువంటి స్థలములో ఎక్కడ జరుగుతుంది ప్రార్థనను చూస్తే, మార్కు తల్లి అయినటువంటి యోహాను తల్లి అయినటువంటి మరియా ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసా? ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన జరిగే స్థలములో ఒక చిన్నది ఉంది, ఆమె పేరు రోదే. ప్రార్థన జరిగే స్థలములో
ఒక చిన్న పిల్ల కూడా అర్ధరాత్రి ప్రార్థనలో ఆ పిల్ల వాళ్ళతో పాటు ఏకీభవించినటువంటి బిడ్డగా రోద్ అనేటువంటి చిన్న పిల్ల కనబడతా ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అంటే చిన్నపిల్లలు కూడా ఆల్ నైట్ ప్రేయర్లో ఏం చేస్తున్నారు? ఏకీభవించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. రోద్ అనేటువంటి చిన్నపిల్ల ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారు తలుపు తడుతున్నారు. తలుపు తడుతుంటే ఆ తలుపు తట్టే శబ్దం గ్రహిస్తుంది జాగ్రత్తగా. అది ఎవరు స్వరం అని గుర్తించింది తెలుసా? పేతురు గారు స్వరం అని గుర్తించి ఆ చిన్నది లేచి తలుపు తీసింది. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. అంటే ప్రార్థన చేసే స్థలములో ఎవరున్నారంటే అక్కడ రోదే అనేటువంటి పిల్ల ఉంది. ఒక ప్రార్థన జరుగుతున్నటువంటి స్థలంలో మన పిల్లలు ఉండాలా? ఎక్కడుంటున్నారు మన పిల్లలు? ప్రార్థన జరిగే స్థలంలో మన పిల్లలు ఉంటున్నారా? మన పిల్లలు మనతో పాటు ప్రార్థనలో ఏకీపించే అలవాటు మన బిడ్డలకు చేస్తున్నామా? ఏది అలవాటు చేస్తున్నాం? మన అలవాటు ఏంటి? ప్రార్థన చేసే స్థలంలో మనం ఉండాలా? ప్రార్థన చేసే స్థలంలో మన పిల్లలు ఉండాలా? వాళ్ళు మనము ఏకీభవించి ప్రార్థన చేయాలా. అప్పుడు మన ఇంటిలో ఏం జరుగుద్ది? అద్భుతం జరుగుద్ది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, కొర్నేలు మనం గమనిస్తే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కనబడతాడు. ఇటలీ పటాలం అనే పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అంటే భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడై ఉన్నాడో? ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. అంటే కొర్నేలి ప్రార్థన, తన భార్య ప్రార్థన, తన పిల్లల ప్రార్థన, తన బంధువులు ప్రార్థన, ప్రతిరోజు ఆ ఇంట్లో ఏమవుతుంది తెలుసా? ప్రార్థన శిబిరం. ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఎడతెగక వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందట? ప్రార్థన జరుగుతుంది. నేను ఎలా తిట్టగా కుటుంబారాధన ఎడతారు 2 వారాలు, మళ్ళా మానేస్తారు. ఒక్కరున్నా ఇద్దరున్నా ప్రతిరోజు మనం ఆ టయానికి ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి తప్పకుండా. ఇద్దరేమే ఉన్నారు, ఎవరు లేరు, ఒక్కరు ఉన్నాం, ఏం కాదు, ఓ పాట పాడుకుని చిన్న ప్రార్థన చేసుకో. ఆరాధన అనేది మన ఇంట్లో ఎప్పుడు, ప్రతి రాత్రి మన ఇంట్లో ప్రార్థన జరుగుతూనే ఉండాలి. ఆ ప్రార్థనే మనకు ప్రాకారం, ఆ ప్రార్థనే మన పరిస్థితులు మార్చేది. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. కొన్నేళ్ళు తన ఇంటి వారితో ఎల్లప్పుడూ ఏం చేసేవాడు ఉన్నాడు? ప్రార్థన చేసి ఉందా మన ఇంట్లో ప్రార్థన? మరి దేనికి ప్రాధాన్యత? ఎలాగ శ్రమ నుంచి తప్పించబడతాం? ఎలాగ వచ్చే ఉపద్రవాన్ని నుండి ఎలా తప్పించబడతాం? ఎవరు రక్షించబడతారని చెప్పబడతా ఉంది. చూడండి, మా రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు అనుకుంటాను, ఒకసారి చూడండి. చాలమ్మ, చూడండి, ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడు వాడు ఏం చేయబడతాడట? రక్షించబడును. అంటే నువ్వు రక్షించబడాలా. ఉపద్రవాన్ని నుంచి అవ్వచ్చు, అనారోగ్యాన్ని నుంచి అవ్వచ్చు, సాతాను శోధన నుంచి అవ్వచ్చు, ఇరుకులు ఇబ్బందుల నుంచి అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితుల నుంచి అవ్వచ్చు, దీనస్థితి నుంచి అవ్వచ్చు. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి, ఆ స్థితుల్లో నుంచి, ఆ శ్రమంలో నుంచి, ఆ కష్టాల్లోంచి నువ్వు రక్షించబడాలంటే ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు ఏం చేయబడతాడట? రక్షించబడును. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. మనం ఏం చేయబడాలా? రక్షించబడాలా. ఎక్కడి నుంచి? శ్రమ నుండి, ఉగ్రత నుంచి, ఉపద్రవాన్ని నుండి, శోధన నుండి, కీడు నుండి, శోధకుడు కలిగించే ప్రతి ఆ సమస్య నుండి మనం ఏమవ్వాలి తెలుసా? విడుదల పొందాలంటే ఏముండాలట? మన ఇంట్లో ఉందా? యేసు ప్రభు ఏం చెప్పారు? శోధన రాకుండా ఉండాలంటే ఏం చేయమన్నారండి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం అనుకుంటాను.
22:46 చూడండి ఒకసారి. ఇరవై 26:41 వచ్చింది చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించకుండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మరి ఎప్పుడు చేస్తున్నాం మనం ప్రార్థన? అంటే ప్రతిరోజు మన ఇంట్లో ఏముండాలా? ప్రార్థన ఉండాలా? ఉందా? మరి ఉందా? అంటే ప్రార్థన లేకపోతే దేనిలోకి వెళ్తాం మనం? శోధన మనకు వస్తుంది. శోధన ఎలాగొస్తుంది ఎవరికైనా తెలుసా? చెప్పగలమా? ఉపద్రవము, కష్టం, నష్టం, వ్యాధి, బాధలు ఎలాగొస్తాయో ఎవరికి తెలియదు. ఏ ఒక్క క్షణంలో ఏమవుతాం కూడా మనకి తెలియదు. అందుకే ప్రభు చెప్పినటువంటి స్పష్టమైన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. మరి ప్రార్థన చేసే గుంపులు ఎవరున్నారు? లూది ఉంది. ప్రార్థన చేసే గుంపులు ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేయట్లో ఆసక్తి కలిగి ప్రార్థన చేసే కుటుంబం ఎవరిదని చెప్పుకున్నాం? కొర్నేలుదని చెప్పుకుంటున్నాం. ప్రార్థన చేసే గుంపులో ఇంకెవరున్నారని చెప్పాను? రోద్ అనేటువంటి చిన్నది ఉంది. మరి మనం ప్రార్థన చేసే ఇంటిలో, ప్రార్థన చేసే గుంపులో, ప్రార్థన చేసే సంఘంలో, ప్రార్థన చేసే సహవాసంలో మనం ఏమై ఉండాలా? మన పేర్లు ఉండాలి. ప్రార్థనకు అనేటప్పటికి మన పేరు ముందు వచ్చేయాలి. ఎప్పుడైతే అట్టి ఆసక్తి కలిగి మనం ఏ ఇంట్లోకైనా సరే ప్రార్థన చేయడానికి వెళ్తామో అక్కడ ఆ ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఏకీభవించే ప్రార్థన కావాలి, సహవాసంతో కలిగిన ప్రార్థన కావాలి, ఐక్యతతో కూడిన ప్రార్థన మనం చేయగలగాలి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలతో దుఃఖపరుచుకుని కలుగునట్లుగా చూడండి, మాకు కలిగిన ఆస్తి అంతటికి, మాకున్న బిడలకును, మా ప్రయాణానికి ఏం కలగాల? శుభ ప్రయాణము కలుగునట్లుగా వేడుకొనటానికంట నది దగ్గరికి రండని అందరితో చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి అంటే ఏం చేశారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముగిస్తాను నేను. వాళ్ళందరూ కూడా అహలా నది దగ్గర ఎందుకోసం కూడి ప్రార్థన చేస్తున్నారు? మాకు కలిగిన ఆస్తి అంతటికి, మాకు కలిగిన బిడలకును ఏ ప్రయాణం కావాలా? శుభ ప్రయాణం కావాలి. మా ప్రయాణంలో క్షేమం కావాలా? మా ప్రయాణంలో నెమ్మది కావాలా? మా ప్రయాణంలో సంతోషం కావాలా? మా ప్రయాణం అంతా శుభప్రదంగా జరగాలని వాళ్ళందరూ ఏకమై ఏం చేశారట? ప్రార్థన చేశారట. అందరూ ఏం చేశారు? ప్రార్థన చేశారట. కొందరు ఈ ప్రార్థన ఏం చేస్తున్నారంట? మానుకుంటున్నారని రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకుంటున్నారట, కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారట, కొందరు సమాజంగా కూడుట మానుకుంటున్నారట. చూడండి, సమాజంగా కూడుట ఏం చేయకూడదట? మానక ఒకరినొక్కడు ఒకవేళ ఇటు బలహీన అయిపోతున్న రావట్లేదు అనుకోండి, వాడిని హెచ్చరించాలట, వాడిని పురుకొల్పాలంట. ఆ దినము సమీపించుకొల్ది మరి ఎక్కువగా
అలాగు చేయము. ప్రేమ చూపుటకును, సత్కారములు చేయుటకును, ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఏం చేయాలా? కొందరు మానుకున్నట్లుగా మానుకోవటం కాదు, మనందరం కలిసి ప్రార్థన చేయట్లోనూ ప్రభువును స్తుతించుట్లోనూ ఒక్కరికొకరు ఏం చేయాలంట? పురుపు కొలుపుకుంటూ ప్రభు సమీపించే కొలది, ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా మనం అలాగూ చేయాలట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఎస్తేరు, నీవు పోయి యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండండి, నేను నా పనికెత్తులను ఉపవాసముందుము. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. ఉపవాస ప్రార్థనలో ఎవరున్నారో తెలిసి ఇక్కడ రాణి అయిన ఎస్తేరు కూడా ఉపవాసపు ప్రార్థన గుంపులో ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరావిడ? ఒక దేశానికి రాజుగారి భార్య. యోధా జాతి రక్షణకై 3 దినాలు ఉపవాసం ఉండండి, నేను నా పనిగత్తులు కూడా ఉపవాసం ఉంటాం. అన్నపానాలు ముట్టకూడదని ఒక శబ్దం చేసుకుని, ఒక తీర్మానం చేసుకుని ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తే ఆ ప్రార్థన గుంపులో ఎవరున్నారు తెలుసా? ఎస్తేరు ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి మరే గుంపులో నువ్వు? ప్రార్థనా గుంపులో, ఉపవాస ప్రార్థనా గుంపులో, సహవాసపు ప్రార్థనా గుంపులో, ఏకాంతపు ప్రార్థనా గుంపులో, విజ్ఞాపన ప్రార్థన చేసే ప్రార్థనా గుంపులో, దేశ రక్షణ కొరకే ప్రార్థన చేసే గుంపులో, గ్రామ రక్షణ కొరకే ప్రార్థన చేసే గుంపులో నీవు ఉన్నావా? నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఎన్నో ప్రేయర్ వాయర్స్ బయలుదేరుతున్నాయి. ఎంతోమంది దేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నువ్వు కల్వరి పరిసరీలో జూమ్లో నేను జాయిన్ అవ్వాను. హైదరాబాదులో జూమ్ ఉంటుంది. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే ఆ జిల్లాల నుంచి జిల్లాకు ఒక్కరు చెప్పిన ఆ జూమ్కి ఎంపిక చేసుకున్నారు. దేవుని కృపను బట్టి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నా పేరు ఎంపిక చేయబడ్డది. ప్రతిరోజు ఒక అరగంట ప్రార్థన ఉంటుంది, ఒక అరగంట వాక్యం ఉంటుంది, ఒక 20 నిమిషాలు పాటలు ఉంటాయి. ఇలాగా ప్రతిరోజు 5:30, 5:40, 5:50కి స్టార్ట్ అవుతుంది. 7:30, ఒకసారి 7:40 వరకు కూడా కొనసాగుతుంది ప్రతిరోజు. తెల్లవారుజాము 3 గంటలు లేచి ప్రార్థన చేసుకోవటం అలవాటు. 1 గంట 2 గంటలు ప్రార్థన చేసి పడుకుంటాను. అమ్మాయి 7:05 దాకా నిద్ర అవుతాను. కానీ 7:05 దాకా నిద్ర అవటానికి లేదు. ఇప్పుడు 5:40 నిమిషాలకే సెల్ ఎక్కడుందో తడుముకొని జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. జూమ్ మీటింగ్ ఆ జూమ్ అయ్యేదాకా అక్కడే కూర్చోవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? ఏ టైంను పాట పాడమంటున్నారో, ఏ టైంని ప్రార్థన చేయమంటారో, ఏ టైం వాక్యం చదవమంటారో తెలియట్లేదు. కంపల్సరీగా మన పేరు పిలుస్తారు. కాబట్టి ఆ సమయాన్ని అక్కడ గడపవలసి వస్తుంది ప్రతిరోజు. ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలా? ప్రార్థన చేసే గుంపులో లూదియా ఉంది. మన పేరు కూడా ఎక్కడ ఉండాలా? ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, 2-3 కూడి ప్రార్థన చేస్తుంటే నీ పేరు 4వ పేరుగా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రార్థన అంటే మనకేం కావాలా? ఏం కావాలి? అలా చూస్తున్నారండి. ఇంకేం కావాలా? ఇంట్రెస్ట్ కావాలి, ఆసక్తి కావాలి. ఆసక్తి ఉంటే ఏం చేస్తాం? ప్రార్థనలో మనమును ఏకీపిస్తాం. ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదనుకోండి, మన బలహీనత ఏదో మనకు గుర్తు వస్తూ ఉంటుంది. బాబాయ్ వీళ్ళు గమ్మున వదలరు, మనకు అసలు అన్నోడు నొప్పుకుంది కదా, మోకాలు నొప్పుకుంది కదా, ఈరోజు మనం ఏ వద్దులే అని వెళ్ళిపోతూ ఉంటుంది.
అదే ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే పోన్లే కొంచెంసేపు మనం ఏకీపిద్దామని మోకరిస్తుంది. ఆ ప్రార్థన అందులో వాళ్ళని లీనం చేసేస్తుంది. ఇంకా నొప్పి ఉండదు, బాధ ఉండదు, సంతోషంగా గడిపేస్తారు కదా. అసలు ఏకీపిస్తే ఏముంటుంది? ఆ సహవాసం, ఆ సంతోషం వేరు. ఏకీపించకపోతే ఆ నిర్లక్ష్యం వేరు. కాబట్టి ప్రార్థన చేసే గుంపులో ఎవరున్నారట? లూదియా ఉందంట. ప్రార్థన చేసే గుంపులో ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడట. ప్రార్థన చేసే గుంపులో ఎవరున్నారట? రోదే ఉందంట. ప్రార్థన చేసే అలవాటు కలిగిన కుటుంబం ఎవరిదంట? కొర్నేలుదట. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఆవిడకున్న లక్షణాలు చెప్తున్నాను నేను ఒక్కొక్కటి. ఒకటి దైవభక్తి కలిగింది. రెండవది కుటుంబం మీద బాధ్యత కలిగి వ్యాపారం చేసేదిగా ఉంది. మూడవది ఏం చేసుకుంది? విశ్రాంతి నియమం, విశ్రాంతి దినం యొక్క నియమమును ఎరిగిన ఆవిడగా ఉంది. నాలుగవది ప్రార్థన చేసే సహవాసంలో లూదియా ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. మనం చెప్పుకున్నవి ఏంటంటే 4 చెప్పుకున్నాం. ఇంకా 3 విషయాలు చెప్పాలి. కాబట్టి ఒక్కొక్కటి ఆలోచన చేసుకోండి, మీ జీవితానికి అన్వయింపజేసుకోండి. ఒక స్త్రీ, ఆమె కలిగి ఉన్న లక్షణాలు నేను మీకు వివరిస్తున్నాను. కాబట్టి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఏమి లేవు. ఆవిడలో దైవభక్తి ఉంది, నాలో ఉందా? ఆవిడ కుటుంబం మీద భారం ఉంది, వ్యాపారం చేయగలుగుతుంది, నాకుందా భారం? మూడవది విశ్రాంతి నియమము ఆమె ఎరిగిన దాని ఉంది, దేవుని చిత్తం ఎరిగిన ఆవిడగా ఉంది. నేను ఎరిగిన దానిగా ఉన్నానా? ఆవిడ ప్రార్థన చేసే గుంపులో ఆవిడ పేరుంది, నా పేరుందా అని ఒకసారి ఆలోచన చేసుకుని, ఎక్కడ ఏది లేదో, ఏ లోపం మనలో ఉందో దాన్ని మనం సరి చేసుకోగలిగితే ఏం చేయబడతాం? మనం కూడా ఆమె వల్లే లిఖించబడతాం. ఆ భక్తిని మనం సంపాదించుకోగలుగుతాం. మనం కూడా ఆ యొక్క ఆసక్తిలోనికి వెళ్ళగలుగుతాం. ఒకసారి ఆలోచన చేసుకుంటారా? ప్రభువా, లూదియా లాంటి అనుభవాలు నాకు నేర్పించుతండని ప్రభు పాదాలు పట్టుకుని ఏడవటానికి మొదలు పెడతారా? ప్రార్థించడానికి ఇష్టపడతారా? ప్రార్థనే మన పరిస్థితులన్నిటినీ మార్చేస్తుంది. అన్నిటికంటే ఇష్టపడేవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేం తెలుసా? దేన్ని మనం జయించలేం. కాబట్టి ఏముండాలి మనలో? ప్రార్థన ఉండాలి. మోకాళ్ళు నొప్పి అనిపించినప్పుడు ఇంకొక అరగంట ఎక్కువసేపు మోకాళ్ళ ముందు ప్రార్థన చేస్తాను. తర్వాత మళ్ళీ నాకు మోకాలు నొప్పి అనిపించదు. ప్రార్థన మన పరిస్థితులు ఏం చేస్తుంది? మార్చేస్తుంది. కానీ మనం మోకాలు నొప్పి అనగానే ఏది మానేస్తాం? మోకాళ్ళకి పని చెప్పం. ఇంకా అది ఎప్పుడు పని చేయకపోవటం వల్ల ఏమవుతుంది? అది స్టక్ అయిపోయి మనల్ని ఏడిపించేస్తుంది. కాబట్టి తప్పకుండా మోకాళ్ళ నొప్పి ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో అప్పుడు ఎక్కువసేపు మోకరించండి. తప్పకుండా ప్రార్థన అయ్యే లోపల మీకు నెమ్మది దొరకకపోతే నన్ను అడగండి. మీ భయం, మీ అల్పవిశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? కృంగ చేస్తుంది. యేసు నామములో నాకు కలిగి ఉన్న బలహీనత ఇప్పుడే విడుదల కలుగునుగా కానీ ఆజ్ఞాపించండి. యేసు నామములో ఏముందో తెలుసా? పవర్ ఉంది. నీ నామములో ఆ శక్తి లేకపోవచ్చు, నీ నామములో అంత గొప్పతనం లేకపోవచ్చు నీ పేరులో, కానీ యేసు నామములో ఏముందో తెలుసా? పవర్, శక్తి ఉంది యేసు నామములో. అన్ని నామముల కన్నా ఆయన నామం ఏ నామం అంట? పై నామము. అందుకని యేసు నామములో పొమ్మంటే మనలో ఉన్న దయ్యం పోద్ది. యేసు నామములో మన రోగం పోవంటే పోతుంది. ఆజ్ఞాపించాలి. మనం ఆజ్ఞను ఏం చేయాలా? జారీ చేయాలా, విడుదల చేయాలా. అంతేకాదు తెల్లవారుజామునంట మనం పడుకున్న మంచం దగ్గర ప్రభు వచ్చి కాచి కూర్చుంటాడట. కృప కలుగును గాక, నాకు కృప దొరుకును గాక అంటారేమో అని చూస్తాడట. ఆ మాటే రాదంట మనకి. ఆయన కృప పట్టుకుని వస్తాడట. మన రాజమండ్రి జాన్ వెస్లీ గారు చెప్తున్నారు వాక్యం, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన కృప పట్టుకుని ఎక్కడికి వస్తాడంట? మన మంచం దగ్గర కూర్చుంటాడట.
మనం లేచి ప్రార్థన చేస్తామంట, కానీ ప్రభువా నీ కృపతో మమ్మల్ని నింపవా, నీ కృపను మా మీద కుమ్మరించవా, నీ కృప మాకు అనుగ్రహించవా అని అనరంట. అట్టుకొచ్చినట్టు వెళ్ళిపోతాడట ఆయన. మన ప్రార్థన అంతా వేరు. కాబట్టి ప్రభు మనల్ని కృపతో నింపేవాడు, ఆయన కృప చేత మనల్ని బలపరిచేవాడు. ఆయన కృప లేనిదేమీ లేదు. కనుక ప్రతిరోజు ప్రభువా నన్ను నా కుటుంబాన్ని కృపతో నింపుతండి, మా కుటుంబం పైన నీ కృపను కుమ్మరించు నాయన, నీ కృప చేత మా కుటుంబానికి కంచి వేయతండి అని ప్రతిరోజు మనం పొద్దుట లేవగానే ప్రభు కృప కొరకు మనం అడగాలట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అలాగ మనం అడగగలిగితే ప్రభు అంటే తన కృపను మన మీద ఏం చేసి వెళ్తాడట, కుమ్మరించి వెళ్తాడట. ఆయన కృపనిచ్చి వెళ్తాడట. కృప దొరుకుద్దట, అభిషేకం దొరుకుద్దట, ఆశీర్వాదం దొరుకుతుందట, దీవించబడతామంట. ఆ దినమంతా కూడా మనం చేయ పని దీవెనకరంగా మార్చిపోద్దట. అందుకే దయచేసి ప్రార్థనను ఏం చేయొద్దు, నిర్లక్ష్యము చేయకండి. మీ ఇంట్లో ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, ఇదిలో ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, సంఘంలో ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, సహవాస ప్రార్థనకు నిర్లక్ష్యం చేయకు, విజ్ఞాపన ప్రార్థనకు ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయకు. ఏ ప్రార్థన జరిగినా ప్రార్థనలో ఆ గుంపులో మనం అందరం ఉండాలా. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్తే మనం అందరం అక్కడ ఉంటాం. అలాగూ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసే గుంపులో ఇక నుంచి మనం అందరం ఎక్కడ ప్రార్థన చేసినా ఆ నలుగురిలో మనం అందరం ముందుముగాక. దయచేసి దేవుడి మాటలో మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. నీ ఉచితమైన కృపచేత గడిచిన దినములన్నీ కాపాడావు. ఈ రాత్రి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మీరిచ్చిన గొప్ప కృపకై వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో, ప్రభు వాళ్ళ ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. తిరిగి మా గృహాలకు వెళ్తూ ఉండగా మాకు కృపను తోడుగా ఉంచండి. ఇది మొదలుకొని కృపాఖ్యామాలు మాకు కలుగునుగా కని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉండనిమ్మని అడుగుతున్నాను. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి ఆశతో వచ్చారో, ఎవరే కోరికతో వచ్చారో, ఎవరి ఉద్దేశాలు ఏమై ఉన్నావో వాటన్నిటి నుంచి బిడలకు గొప్ప విడుదలెమ్మని అడుగుతూ ఉన్నాను. ఓ బలహీనైన వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. నువ్వు విన్నావు తండ్రి, బలపరచండి, కృపతో వాళ్ళని నింపండి. వృద్ధాప్యమైనటువంటి మా ప్రీతల్లి మంగం గారిని కూడా మీరు ముట్టినందుకు స్తోత్రం. ఇంకా నువ్వు బలపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. గో బలహీనైనటువంటి నాయన అన్వీక్యను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకున్నటువంటి జ్వరము, నేర్చం, బలహీనత యేసు అధికారిగల నామములు ఇప్పుడే విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా అభిషేక్ను బట్టి, ప్రకాశను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ చిన్న బిడ్డలకున్న జలుబు, దగ్గు, జ్వరము, నేర్చం, బలహీనత ఇప్పుడే యేసు నామములో సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా నీ కొందనాలు ఎలమంచిలి సంతోషమైనటువంటి సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్లేట్లెస్ తక్కువై ఐసీయూ వార్డులో ఉన్నది, ఏమి చెప్పలేము అనేటువంటి మాట డాక్టర్ నోట్లు అంటూ వింటున్నాం. ఆ మాట మారునుగాక. ఈబడికి సంపూర్ణమైన స్వస్థత కలిగిందని వాళ్ళు చెప్పుదురుగాక. ఐసీయూ నుంచి విడుదల త్వరగా ఆబిడ అవునుగాక. క్షేమంగా గృహానికి వచ్చునుగాక. గొప్ప కార్యం ప్రభు జరిగించండి, మేలు చేయండి. ఇదిగో విజయవాడ పట్టణంలో ఎంతోమంది ప్రజలు అల్లడిల్లిపోతున్నారు, తలడిల్లిపోతున్నారు. ఆహారం లేక, నీళ్లు లేక, ఆశ్రయం లేక, గృహాలు కూలిపోయి, గృహాలు కొట్టుకుపోయి, సామాన్లన్నీ పాడైపోయి చాలా వేదన పడుతున్నారు. నాయన ప్రాంత ప్రజలందరినీ మీరు రక్షించండి. మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి, మా జిల్లాను రక్షించండి, మా మండలాన్ని రక్షించండి, మా పంచాయతీ ప్రజలను రక్షించండి. రాగల దినాల్లో అందరూ మార్పు చెందడానికి కృపనివ్వండి. మరి ముఖ్యంగా ప్రభా
ఈ రాత్రి లూదియాలో ఉన్నటువంటి 4వ అనుభవం ప్రార్థన అనుభవం. ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి ఆవిడ కోసం కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఒకరోజు ప్రార్థన గుంపులో మా పేరు ఉండాలి. సమూయేలు పేరుంది, అలాగే ప్రభు ఎస్తేరు పేరుంది, అలాగే రోదే పేరుంది. ప్రార్థన చేసేటువంటి కుటుంబంలో కొర్నేలు పేరుంది. మేము కూడా అలా ప్రార్థించే కుటుంబాల్లో, ప్రార్థించే సహవాసంలో, విజ్ఞాపన ప్రార్థన చేసే సహవాసంలో, దేశ రక్షణ కొరకే ప్రార్థన చేసే గుంపులో, నాయన ఉపవాస కూడాల కొరకు ప్రార్థన చేసే గుంపులో, అయ్యా మా గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేసే గుంపులో మేము ప్రతి సహవాసములో ఉందుముగాక. అట్టి కృప మా అందరకు మీరు అనుగ్రహించుదురుగాక. అట్టి సిద్ధపాటు మా అందరికీ కలుగునుగాక. కృపగల దేవ, అట్టి అనుభవంలో మమ్మల్ని పెంచండి, నడిపించండి. ఏది నిర్లక్ష్యం చేసినా ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నాం. ప్రార్థనే మమ్మల్ని రక్షిస్తుంది. ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు రక్షించబడతాడు, వాడి కుటుంబం రక్షించబడుతుంది, వారి బిడ్డలు రక్షించబడతారని స్పష్టంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి వందనాలు. మేము మా బిడ్డలు మా కుటుంబం అంతా ఏకమై ప్రతి నిత్యము నీ సందులో ప్రార్థించే గుంపుగా మేమందరము కూడి ప్రార్థన చేసే కృప మా అందరికీ దయచేయండి. ఏదో విని విడిచిపెట్టడం కాదు, ఈ కడవరి దినాల్లో జరుగుతున్న విపక్తులు చూస్తున్నప్పుడు రేపు ఏమో మా సంగతి అనే భయం వేస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ భయం కలిగి నీ సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థించే బిడలుగా వీళ్ళందరినీ సిద్ధపరచండి. ఈ రాత్రి మా విన్నపాలు, మా ప్రార్థన ఈ పాసాన్ని చేర్చుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యానుసారమైన అనుభవాలు బిడ్డలకు నేర్పించండి. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది వాక్యం వింటున్నారు ప్రభా. నాయన మరి ఆ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. ప్రతి బిడ్డ కూడా పరీక్షించుకునే కృప ఇవ్వండి. ఇదిగో నిరాకడ సమయంలో నేను కూడా ప్రార్థన చేసే గుంపులో నా పేరు ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనకు ప్రయారిటీ ఇవ్వడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి నాయన ప్రతి బిడ్డను మీరు సిద్ధపరిచి వాడుకోండి, మేలు చేయండి. ఈ రాత్రి బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి. రెట్టింపు ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. ఎంతమంది అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళందరికీ ఆసక్తినివ్వండి. మేమంతా కలిసి రాగల దినాల్లో మంచి ఆసక్తి కలిగి నీ పరిసరలో ముందుకు సాగటానికి కృపించి మేలు చేయమని, ఇంతవరకు జరిగిన కార్యంలో సహాయం చేసిన తండ్రి నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం మా అందరికీ మీరు దయచేయమని, మా గృహాలకు వెళ్తుండగా క్యామాన్ని ఇమ్మని, మళ్ళా తిరిగి ఆదివారం ఉదయకాల ఆరాధనలో మేమందరం కలిసి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అధికారి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సమాధానం మనకును మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాదికి ఎలిగనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.